హలో మచా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు మనం ఇంకొక గుడికి పోతున్నాం అనమాట. ఎందుకంటే మేము అండర్ రేటెడ్ టెంపుల్ అని ఒక వీడియో పెట్టినాం కదా, దానిది ఒక సిరీస్ లెక్క చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది పార్ట్ 2 అనమాట. ఈరోజు అయితే మనం శ్యామ్ మందిర్కి వెళ్ళిపోతున్నాం. కాచిగూడ పక్కకు ఉంటుంది, అది కొంచెం ఫేమస్, అందరికి తెలుసు అనమాట. సో మీకు కూడా చూపిస్తాం శ్యామ్ మందిర్ ఎట్లుంటుందో. కాచిగూడ ఎడుంటుంది చెప్పు అడ్రస్. కాచిగూడ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ అని కూడా, అంటే రైల్వే స్టేషన్ ఎదురుంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ ఎదురుంగా ఉంటుంది. అంటే మనం ఎంట్రన్స్ చేసేటప్పుడు ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎగ్జిట్ చేసేటప్పుడు ఏమో రైట్ సైడ్ ఉంటుంది. అయితే నడుచుకుంటూ వెళ్దాం, ఎందుకంటే మాకు ఈ నుంచి కాచిగూడ దగ్గరనే, అంటే మరీ అంత దగ్గర కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 3 kilometers ఏమో ఉంటుంది. మెట్రో అంటే మెట్రోలో పోతుండే, బట్ మెట్రో లేదు కదా, ఇక బండి కూడా లేదు, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇక అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం ముందర అయితే మళ్ళీ మాట్లాడు. సో మచ్చా, మనం చేర్గఢ్ బ్రిడ్జ్కి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. బ్లాగ్ మంచి రావాలని నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పటిదాకా ఎవరు నడుచుకుంటా బ్లాగ్ తీయలే, ఐ మీన్ ఆ గుడికి వెళ్ళలేదన్నమాట. సో మనమైతే నడుచుకుంటూ వెళ్దాం ఆడదాకా. బ్లాగ్ అయితే మంచిగా వస్తుంది, లాస్ట్ దాకా చూడరి, లైక్ వేసుకోరి, షేర్ వేసుకోరి, సబ్స్క్రైబ్ కూడా చేయరి. ఇప్పుడు ఇంకొంచెం ఏదైనా హోటల్ చవేరా దగ్గరలో సిగ్నల్ కాడ ఉన్నాం. కొద్దిసేపట్లో మనం బ్రిడ్జ్లో ఎంట్రీ ఇస్తాం అనమాట. చూపిస్తాను, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో అసలు. సో మా ఎంబడి అయితే ఇంకా ఆయన వస్తుండు, ఆయన సిగ్గుపడుతున్నాడు రానికే, మా గుడ్డన్న కెమెరాలో రానికే. మచ్చా ఇప్పుడైతే మనం చదరగఢ్ బ్రిడ్జ్ కాడ ఉన్నాం, ట్రాఫిక్ ఫుల్ ఉన్నది, చూపిరా. సో అక్కడ రైట్ సైడ్ అనమాట, రైట్ కొడితే మనకి కాచిగూడ పోయే తొవ్వ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రేట్ ఒకటే రూట్ వెళ్ళాలి, కాచిగూడ డిమార్ట్ రూట్ వెళ్ళాలన్నమాట. ఆడికి వెళ్ళినాక మీకు గుడి కనిపిస్తుంది, మీకు చూపిస్తాం, అది కూడా రూట్ అంతా చూపిస్తాం, పదండి. ఇప్పుడైతే మనం కాచిగూడ డిమార్ట్ కాడ అయితే ఉన్నాం, చూసుకోండి. ఆడ గుడి ఉన్నది, ఇక్కడ గుడి ఉంది, కనిపిస్తుందా? అది గుడి అనమాట. గుడి రైట్ సైడ్లో రైల్వే స్టేషన్ ఉంటుంది, కాచిగూడ రైల్వే స్టేషన్ చూపిస్తాం ఇప్పుడు అది ఇట్లా. సో అక్కడికైతే పోయినాక దగ్గరలో ఉన్నాం కదా, అడిగి వెనక లోపలికి పోదాం, చూద్దాం. లోపలికైతే పోదాం, మొత్తం చూపిస్తాను. అయితే మనం రోడ్డు మీద ఉన్నాం, డిస్టర్బెన్స్ అయితే మస్తు వస్తుంది, బండ్లు ఊక పోతూనే వస్తున్నాయి. అడిగి వెనకైతే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. మొత్తం మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో బయట అయితే ఇట్లుంటుంది ఎంట్రన్స్లా. సో అయితే ముందరికైతే వెళ్దాం ఉన్నాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్, ఇదైతే కాచిగూడ పోలీస్ స్టేషన్. గుడి ఎదురుగానే ఉంటుంది, రైల్వే స్టేషన్ ఎదురుగా కనిపిస్తుంది, అది రైల్వే స్టేషన్. ఇలా అయితే గుడి చూస్తే మొత్తం ఎంట్రన్స్. సో మచ్చా, ఫస్ట్ గణేషుని దర్శనం చేసుకుందాం. గణేషుని తర్వాత మనం ఏ దేవునైనా దర్శించాలి, ఫస్ట్ గణేషుని దర్శించాలి, గుర్తుపెట్టుకోండి.
గైస్ గోశాల ఇట్లా గుళ్ళనే ఉంది తీసుకొచ్చిరా. సో గైస్ వచ్చినప్పటి నుంచి నల్లా ప్రసాదం అని తగులుతుండు. సో ఆఖరికి అయితే తెచ్చేసుకుండు ప్రసాదం తింటున్నాం ఇక. అప్పటి నుంచి అడుగుతున్నాడు ప్రసాదం అని. ఆఖరికి అయితే తెచ్చుకుండు. అది ఏం ప్రసాదం చూడండి. ఏంద్రా గుడాలంట. అప్పటి నుంచి తగులుతుండు. ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి అయితే తగులుతుండు ప్రసాదం అని. ఆఖరికి అయితే ఇప్పుడు తెచ్చుకున్నాడు. దర్శనం ఇలాగానే అయిపోయింది. దర్శనం అయితే చూసిరాను కూడా గుడి. ఇంకా ఉండే హనుమంతు ఉంది, ఇంకా శివుంది ఉండే, తీయలేకపోయినాం. అది ఈయనే మెయిన్ కాన్ అయితే పర్మిషన్ తీసుకొని తీసినాం అనమాట. సో ప్రసాదం తింటున్నాం అనమాట. సో మంచిగా వీడియో అయితే చూసేసిరాను కూడా కదా లాస్ట్ దాకా. సో వీడియో అయితే ఇంతే. గుడి మస్తు ఉంది, చాలా పెద్దగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో ఇట్లనే మీరు సపోర్ట్ చేసి ఇటువంటి సిరీస్ ఇంకా పెంచుదాం, పెద్ద ఈ అండర్ రేటెడ్ టెంపుల్ సిరీస్ ఇంకా తీద్దాం అనుకుంటున్నాం. ఇంకా గుళ్ళు వెతికి దొలాడి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ మాకు మీ సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఎంత అంటే అంత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్ అండ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.